జంగల్ పట్టుకొని తిరుగుతున్నారు. తిండి తిప్పలేక జంగల్లో తిరుగుతున్నారు. పాపం ఎవరు సిద్ధాంతం అంటున్నారు. లొంగిపోయిన వాళ్ళని బదనాం చేస్తున్నారు. లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలందరూ కూడా వాస్తవాలు గ్రహించారు. మేము జంగల్లో ఉండి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. మా ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. అనేక మంది ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. మా అన్ని పేద కుటుంబాలు. మా కుటుంబాలను దూరం పెట్టినాం. మా కుటుంబాలను దూరం పెట్టి మేము సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. మన లాస్ట్కు లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి. అలా మీ సిద్ధాంతం ప్రజలు నమ్మతలేరు. ఇవాళ మళ్లీ అప్పీల్ చేస్తున్నా, అందరు లొంగిపోండి. ఇంకా 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. 4 నెలలు మాత్రమే సమయం ఉంది. అమిత్ షా గారి యొక్క లక్ష్యం 2026 మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి. మీకు అవకాశం ఇంకా 4 నెలలు ఉంది. వాళ్ళ హిడ్మా ఇవాళ పెద్ద నాయకుడు, మావోయిస్ట్ సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు. ఏం సాధించాడు చెప్పాలి. ఏం సాధించిండు? ఇవాళ నువ్వు చనిపోతే ఆయన చనిపోయిన భార్య చనిపోయా. ఇలా అర్బన్ నక్సల్స్ మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవలు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు పైరవలు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతా మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు ఇవాళ? మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు. అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. మంచి ఆలోచనతో సమాజంలోకి రండి. మంచి ఆలోచన సమాజంలో సేవ చేసే ప్రయత్నం చేయండి. మీకు అండగా ప్రభుత్వాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అర్బన్ నక్సల్స్ మాట నమ్మకండి. వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క ఆలోచనను, వాస్తవాలను గ్రహించండి. వాళ్ళ మోసపూరితమైన మాటలు, వాళ్ళ మాటలు నమ్మి మీ ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి నేను ఇవాళ అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఇలా ఎన్కౌంటర్ అన్న గ్రహించి మీరు రండి. ఇంకా 4 నెలల సమయం ఉందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఆపరేషన్ కగార్ పేరుతోటి కొన్ని వందల మంది మావోయిస్టుల పైన ఎన్కౌంటర్ జరిగింది. ఈ దాడి మీద కూర్చొని చర్చించుకుందాం శాంతియుతంగా అని చెప్పి అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని శాంతియుతంగా చర్చించుకుందాం అని చెప్పి ఆ చర్చలకు బీజేపీ ఎందుకు ఒప్పుకోవడం? తుపాకీ చేతిలో పట్టి చర్చలకు ఒప్పుకుంటారా? నువ్వు తుపాకీ ముందు పెట్టి చంపుతా అంటే చర్చలకు ఒప్పుకుంటావా? దేని గురించి చర్చలు దేని గురించి? తుపాకీ చేతిలో గురించి చర్చలు జరిపే ప్రభుత్వం అది కాదు. ఇవాళ మొన్న లొంగిపోయారు. చాలా పెద్ద పెద్ద నాయకులు లొంగిపోయారు. వాళ్లకు ఎక్కడైనా ఇబ్బంది కలిగించినమా? వాళ్లతోని సంబంధిత అధికారులు, కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతూనే ఉన్నది. మీ ఆలోచన ఏంది? మీ సిద్ధాంతం ఏంది? మీరు ప్రజలకు ఏం చేయాలనుకున్నారు? అది చేద్దాం, అది చేయడానికి సహకరిస్తామని చెప్పి వాళ్ళందరికీ సహకరిస్తున్నామా లేదా? కాబట్టి మీరు ఒక చేతిలో తుపాకీ పట్టుకొని పోలీసులను చంపుతాము, అమాయక ప్రజలను చంపుతాము అని చెప్పి అనుకుంటూ ఉంటే చర్చలు ఎట్లా చెప్తాం మేము? నేను మళ్ళీ చెప్తున్నా, బుల్లెట్ నమ్ముకొని మీరు ప్రాణాలు తీసుకుంటున్నారు. మీరు ఏం కాలేదు మీతోని. బ్యాలెట్ నమ్ముకొని ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం. బుల్లెట్ ఏం సాధించలేదు. ఆపరేషన్ కగార్ కూడా వాళ్ళ ఎంతమంది ఆడ ట్రైబల్ సంబంధించి పేద ప్రజలు చంపినా లేదా? ఎంతమంది పేద ప్రజలు చంపారు మీరు? చర్చ జరిపేది ఎవరు? అర్బన్ నక్సల్స్ అంటున్నారు. అర్బన్ నక్సల్స్ ఏం చేస్తారు? ఇవాళ
ఒకరికి అర్బన్ నక్సల్స్ కుటుంబ చరిత్ర చూడండి. వాళ్ళ మాయమంటలు నమ్మి పాపం జంగల్లో పేదలు పేద చిన్న చిన్న పిల్లలు, మీరు ఆ వీడియో చూడండి. పేద పిల్లలు వాళ్ళకి ఏం అమాయక పిల్లలను పట్టుకొని వాళ్ళకి లేనిపోయి నూరు శిబిరం పట్టణాలల్లో జల్సాలు చేస్తారు మీ కుటుంబ సభ్యులతోని. వాళ్ళకి చచ్చిపోవాలనా? వాళ్ళు పేదలు చచ్చిపోవాలా జంగల్లో? మీరు బ్రహ్మాండంగా ఉంటారు మీ కుటుంబాలతోని, అన్ని చేసుకుంటారు మీ కుటుంబాలతోని. కానీ జంగల్లో మాత్రం నక్సలైట్స్ మావోయిస్టుల పేరుతో సిద్ధాంతం పేరుతోని పేద యువతి యువకులను మోసం చేసి వాళ్ళని చంపుతారా మీరు? వాళ్ళ చావు కారకులు పేద ప్రజల మావోయిస్టుల పేరుతోని జంగల్లో ఉన్న పేద యువతి యువకుల చావులకు కారకులు అర్బన్ నక్సల్సే. నేను మళ్ళీ చెప్తున్నా, నక్సల్స్ ఎంత ప్రమాదకరమో ఆ నక్సల్స్ కు సపోర్ట్, మావోయిస్టులకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా చట్టరీత్యా నేరస్తులే, ద్రోహులైన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా